అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? సో ఈరోజు మేకింగ్ వీడియో లేకుండా వచ్చింది ఏంటని అనుకుంటున్నారా? తమ్నైల్లో ఆల్రెడీ చూసే ఉంటారు కదా. చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీకు ఆర్డర్స్ ఎలా వస్తాయి, సో మాకు కూడా చెప్తే మేము కూడా ఏదో ఒక పాయింట్లో మేము కూడా సక్సెస్ అవుతాం కదా, మాకు హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి అన్నారనమాట. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో నా ఫస్ట్ ఆర్డర్ ఎలా తీసుకున్నాను అనేది ఈ వీడియో. నేను యాక్చువల్లీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన మోటో ఏంటంటే రివ్యూస్ అనమాట. ఆన్లైన్ షాపింగ్ రివ్యూస్ చేద్దాము అనే ఉద్దేశంతో చేశాను. సంవత్సరంన్నర గడిచిపోయింది. సో నో రీచ్, నో సబ్స్క్రైబర్స్, నో నథింగ్ అనమాట. అయిపోయిన తర్వాత ఇంకా నా చేతిలో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అయిపోయినాయి. అంటే ఆర్డర్స్ తీసుకోవడానికి కూడా ఇంకా నా దగ్గర డబ్బులు లేవు. నేను ఇంకా ఆపేద్దాము అనుకున్న టైంలో ఏంటంటే నా ఫ్రెండ్కి చెప్పినప్పుడు మానిటైజేషన్ అయిపోయింది కదా, ఎందుకు ఆపడం, సో ఏదో ఒకటి పెట్టు, ఇది ఒకటేనా ఏంటి అని అంటే అప్పుడు నేను ఏం చేశానంటే ఇంకా క్రాఫ్ట్స్లోకి దిగాను. ఇంటి దగ్గర ఏ రకంగా చేసుకోవాలి, శారీ టెజల్స్ దగ్గర నుంచి లేకపోతే బ్లౌజ్ డిజైనింగ్ అలా చేసుకోవాలి అనుకున్న అలా పెడుతున్న టైంలో ఏంటంటే అమ్మ గాజులతో కడా బ్యాంగిల్ ఇలా చేశాను అనుకుని ఒక వీడియో పెడితే అది అనుకోకుండా 1 మిలియన్ వ్యూస్కి వెళ్ళిపోయింది అనమాట. దగ్గర దగ్గర ఒక 2 మిలియన్ వ్యూస్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి సబ్స్క్రైబర్స్ రావడం స్టార్ట్ చేశారు. ఓకే, వీళ్ళకి ఇంకా గాజులు చేయడం లాంటివి ఇవి నచ్చాయి అనుకుంటా అని చెప్పి నేను అక్కడి నుంచి నా జర్నీ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో ఎవరు ఏ కలర్ కాంబినేషన్ అడిగితే లేకపోతే ఈ రకంగా చేయండి అంటే చేయడం స్టార్ట్ చేశాను. సో చాలా బాగా రీచ్ వచ్చింది. 50,000 మంది ఉత్తూరుకునే 1 మంత్లో ఒక 50K మందిని నేను రీచ్ అయిపోయాను. రీచ్ అయిపోయిన తర్వాత చాలామంది మళ్ళీ మెసేజెస్లో ఏంటంటే మీరు ఇలా చేస్తున్నారు కదా, మీరే ఎందుకు రీజనబుల్ ప్రైజెస్కి పెట్టి మాకు సేల్ చేయకూడదు, ఇవి మీరు సేల్ చేస్తారని చెప్పి చాలామంది మెసేజెస్లో అడిగితే సో నేను మీ ద్వారానే అనమాట, అంటే నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు సేల్ చేయొచ్చు కదా అని అంటే దాన్ని బట్టి నేను ఇంక ఇన్స్పైర్ అయ్యి ఒక ఫైన్ డే ఏంటంటే ఒక ఆఫర్ లాంటిది పెట్టాను, లోటస్ బ్యాంగిల్స్ ఆఫర్ అనమాట. సో ఇలా లోటస్ బ్యాంగిల్స్కున్న క్రేజ్ అయితే అసలు మామూలుగా కాదు. సో అందుకని చెప్పి నేను ఆఫర్ పెట్టాను. ఆఫర్ పెట్టిన తర్వాత నా ఫస్ట్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాను అంటే హరిత అనే అమ్మాయి దగ్గర నుంచి. సో తనే నాకు ఫస్ట్ ఆర్డర్ ఇచ్చింది. సో తను కూడా ఏంటంటే నా సబ్స్క్రైబర్ అనమాట. అయితే ఆ టైంలో లోటస్ బ్యాంగిల్స్ ఆఫర్స్ పెట్టుకున్న టైంలో నా పర్టికులర్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చాలామంది ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకున్నారు. దగ్గర నేను లోటస్ సెట్సే ఒక 25 వరకు మేక్ చేసి మొత్తం పంపించినట్టు ఉన్నాను. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. అంటే తర్వాత నుంచి ఏదన్నా సెట్ ప్రిపేర్ చేసినప్పుడు, ఏదైనా ఒక మోడల్ ప్రిపేర్ చేసినప్పుడు నా నెంబర్ ఇవ్వడము, కమెంట్ సెక్షన్లో పిన్ చేయడం వల్ల ఏంటంటే చూసిన వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అయ్యి బ్రైడల్ ఆర్డర్స్ లాంటివి ఇవి కూడా చాలా వచ్చాయి అనమాట. అండ్ యాక్చువల్లీ నాకు ఈ గొంతు దగ్గర ఇన్ఫెక్షన్ లాగా ఏదో వచ్చినట్టుంది, మాట్లాడటానికి కూడా వాయిస్ అనేది రావట్లేదు అనమాట. సో మీరే ఏదోలాగా అడ్జస్ట్ చేసేసుకోండి. ఈ రోజుకి వచ్చాను కెమెరా ముందుకి, అది కూడా తలెత్తి ఇలానే మాట్లాడుతున్నాను. కాకపోతే ఏంటంటే వాయిస్ సహకరించట్లేదు. అలాగా స్టార్ట్ అయింది. అంటే మీరు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలి, మేము కూడా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ పేజెస్ని క్రియేట్ చేసుకోండి, లేకపోతే యూట్యూబ్ని క్రియేట్ చేసుకోండి. మీకు ఏది వీలైతే అవన్నీ కూడా క్రియేట్ చేసుకోండి. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ అనేది అంతా కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా అవుతుంది. మీరు రోజుకు ఒక పోస్ట్ లేకపోతే అంటే మీరు ఏం చేయగలరో అది చిన్నగా రబ్బర్ బ్యాండ్ మేకింగ్ అని లేకపోతే సెంటర్ క్లిప్ మేకింగ్ అని ఇలా ఏ రకంగా ఇన్స్టాగ్రామ్లో మీరు వీడియోస్ పెట్టుకోవడం ద్వారా ఏంటంటే మీకు ఆటోమేటిక్గా అంటే 1 డేతో ఫాలోవర్స్ వచ్చేస్తారని చెప్పి మనం అనుకోలేము. ఇప్పుడు నాకు 1000 మంది రావడానికి సంవత్సరంన్నర పడతాయి, 50,000 మంది రావడానికి నెల కూడా పట్టలేదు అనమాట. అంటే మన టైం అంటే మన రోజు ఏదో ఒక రోజు ఉంటుంది అనమాట. సో ఆ రోజు వరకు మనం వెయిట్ చేయాలి, అంత ఓపిక మనకు ఉండాలి. అంటే ఈరోజు చూసేసి మనం స్టార్ట్ చేసాం, నాకు ఆర్డర్స్ ఏమీ రావట్లేదు అని అనుకుని మనం డిసప్పాయింట్ అయిపోతే అలానే ఉంటుంది. సో ఎక్కడా కూడా తగ్గకుండా ఫస్ట్ మీకు మీరు ప్రిపేర్ చేసుకోండి, లేకపోతే అమ్మ వాళ్ళకి ప్రిపేర్ చేయండి, లేకపోతే సిస్టర్స్ ఉంటారు కదా వాళ్ళకి ప్రిపేర్ చేసుకుని మీ ఓన్ డిజైన్స్ మీరు క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఏ కస్టమర్ అడిగినా సరే మనల్ని ఏమడుగుతారు, మీ డిజైన్స్ ఉంటే పెట్టండి మేము సెలెక్ట్ చేసుకుంటామంటారు. సో మనం వేరే పేజెస్లో వాళ్ళ పైన నేమ్ వేసుకుంటారు కదా, సో వాటిని మనం వాళ్ళకి సెండ్ చేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఇవి మనవి కాదని చెప్పి వాళ్ళకి అర్థమైపోతుంది కదా. సో అలా అనమాట. కాబట్టి మీరేం చేసుకోగలరు, మీరేం చేయగలరు అనేది మీరు బయట వాళ్ళకి చూపించగలగాలన్నమాట. సో అలాగే ఇన్స్టాగ్రామ్లో రోజుకొక పోస్ట్ పెట్టండి, ఫాలోవర్స్ వస్తారు ఆటోమేటిక్గా. మీ డే ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుంచి ఇంకా మీరు వెనక్కి చూసుకోక్కర్లేదన్నమాట. కాకపోతే ఏంటంటే పేషెన్స్ అనేది చాలా అవసరం.
ఇది అంటే ఇప్పుడు మీరు ఏదన్నా ఒక డిజైన్ తయారు చేసుకుంటే వాట్సాప్లో పెట్టుకున్నారనుకో, మీ కాంటాక్ట్స్లో ఉన్న మీ రిలేటివ్స్కి ఎవరికైనా నచ్చి మాకు కావాలి అనుకుంటే మీ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అనేది అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. సో ఏది చేసినా కొంచెం ఓపికతో చక్కగా చేసుకుంటే బాగానే ఉంటుంది. ఒకే రోజుతో ఏది రాదు. నేను ముందు చెప్తున్నా, మళ్ళీ చెప్తాను, ఒకే రోజుతో ఏది రాదు. కొంచెం టైం అనేది పడుతుంది దేనికైనా సరే. కాకపోతే వెయిట్ చేయాలి, అంత ఓపిక మనకు ఉండాలంతే. సో నా వెయిటింగ్ ప్రతిఫలం అంత దగ్గర 16 months 17 months కష్టపడి యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాను. అది కూడా ఎంత అంటే 11,000 వచ్చిందని చెప్పాను కదా. సో అలాగా మీరు కూడా ఏంటంటే 16 months అంటే ఇప్పుడు నాకు 16 months పట్టిందని చెప్పి మీకు అంతే టైం పడుతుంది అన్న రూల్ కూడా ఏమీ లేదనమాట. ఎందుకంటే కొంతమందికి చాలా దగ్గరగా అయిపోవచ్చు, కొంతమందికి ఇంకొంచెం లేట్ అవ్వచ్చు, నాకంటే లేట్ అవ్వచ్చు, కొంతమందికి నెలలోనే అయిపోవచ్చు. అది చెప్పలేము, అది లక్ బేస్డ్ కూడా ఉంటుంది అనమాట. సో హార్డ్ వర్క్ అవసరం, అండ్ అలాగే మనకి అంటూ సపోర్ట్ చేసే లక్ కూడా కొంచెం ఉండాలి అని నేను నమ్ముతాను. ఎందుకంటే నా విషయంలో నేను వేస్ట్ చేశాను కాబట్టి. సో అలా అనమాట. ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే, ఆల్రెడీ మనం మెటీరియల్ పేజ్ లాంచ్ చేసామని చెప్పి అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ ఒక 2 to 3 months అవుతున్నట్టు. 3 months అవ్వదు, ఒక 2 months అవుతుంది మెటీరియల్ పేజ్ లాంచ్ చేసి. 2 monthsలో నేను మా అక్క కలిపి ఒక 200 ఆర్డర్స్ వరకు మేము పంపించుంటాము. సో కన్సర్న్డ్ మన యూట్యూబ్ ఛానల్ని చూసి ఎవరైతే మా దగ్గర ఆర్డర్స్ ప్లేస్ చేశారో మీ రివ్యూస్ అనేవంటే మేము మీతో ఎలా మాట్లాడాము, మిమ్మల్ని మేము ఎలా రిసీవ్ చేసుకున్నాము, మీకు ఐటమ్స్ ఎలా వచ్చినాయి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి. బికాజ్ ఎందుకంటే మార్నింగ్ ఒక మెసేజ్ వచ్చిందనమాట అక్కకి. ఏంటంటే ఆవిడ కూడా ఇలాగే ఏదో పర్చేస్ చేద్దాం అని చెప్పి ఆల్మోస్ట్ 30 minutes కన్వర్సేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అక్కకి ఏంటంటే చాలా టైం అయిపోయింది కదండి, మీరు ఒక 50 rupees పే చేయండి అడ్వాన్స్ కింద. దాని ద్వారా ఏంటంటే మేము మీకు కొంచెం టైం కేటాయించడానికి అవుతుంది. మాకు మీరు ఒకళ్ళే కాదు కదా, ఇంకా చాలామంది ఉంటారు, సో వాళ్ళతో కూడా మేము మాట్లాడాలి అని చెప్పి అక్క అన్నారనమాట. అంటే ఇంకా అప్పటి నుంచి ఈ అమ్మాయి ఒక మెసేజ్ పెడితే ఆవిడ ఎవరైతే ఉన్నారో అవతల సైడ్ వాళ్ళు 30 మెసేజ్లు కంటిన్యూస్గా ఆపకుండా పెడుతూనే ఉన్నారు. ఏంటంటే ఏమన్నా టైంపాస్కి చేస్తున్నామా, మేము అడిగినప్పుడు మీరు పిక్స్ పెట్టాలి, కస్టమర్ అని నాకు అడుగుతారు, మీ కస్టమర్తో మాట్లాడడం తెలీదు, మీరు ఈ రకంగా రెస్పాండ్ అవుతారు ఏంటి అని ఇష్టం వచ్చినట్టు అనమాట. అంటే వాంటెడ్గా ఒక పర్సన్ని డిగ్రేడ్ చేయడానికి ఎలాగైతే చూస్తారో అలా మాట్లాడేది. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను మ్యాక్సిమం ఆఫ్ ది టైం ఏంటంటే వదిలేస్తాను అనమాట. ఇంకా నేను వాళ్ళ జోలికి కూడా పోను. ఇలాగేదన్నా కొంచెం తేడాగా అనిపిస్తే నేను ఇంకా వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వను. కానీ మా అక్క ఏంటంటే కొంచెం సెన్సిటివ్ అనమాట. ఎవరైనా సరే బాగా రిసీవ్ చేసుకుంటుంది, అండ్ ఎవరికైనా సరే రిప్లై ఇస్తుంది. నేనే చెప్తాను, ఇంకా ఎందుకు ఇగ్నోర్ చేసేవచ్చు కదా, అవసరమా అని అంటే ఇంకా అదేం మాట్లాడదు. సో అలాంటప్పుడు ఇలాంటివి ఎదురైనప్పుడు ఏంటంటే ఇవిడ ఎందుకు ఇలా అన్నారు ఏంటి అనేది పీకుతూ ఉంటుంది కదా ఇంకొక మనిషికి, అలా అనమాట. అంటే ఇప్పటి వరకు నా దగ్గర చాలామంది ఆర్డర్స్ ప్లేస్ చేసిన వాళ్ళందరూ ఈ వీడియో చూడాలన్న రూల్ లేదు. కాకపోతే ఏంటంటే ఒకవేళ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు మా తరఫు నుంచి రెస్పాన్స్ ఎలాగుంది, మేము మీతో రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడామా లేకపోతే ఏంటి అనేది మీరు కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంకా చెప్పాను కదా నాకు ఆర్డర్స్ ఎలా వస్తాయి అనేది చెప్పాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్లో చెప్పండి. నేను ఇంకా సీరియస్గా మాట్లాడుతుంటే మామిడిగా ఎంతమంది చూస్తారో నిజం చెప్పండి. ఇదే మా చెట్టు అనమాట. యాక్చువల్లీ ఇది మా తాతయ్య గారి చెట్టు. అంటే మేము చిన్నప్పుడు ఉంటాం కదా, వెన్ వీఆర్ 6th 7th ఆ టైంలో ఏంటంటే మా తాత ఆ మామిడికాయలు తీసుకొచ్చిన తర్వాత మేము తినేసి ఆ టెంకలను పడేస్తే వచ్చిన మొక్క అనమాట. సో దీన్ని ఈ చెట్టు పేరు ఏంటంటే మా తాత పేరు వెంకన్న. సో మా తాత చెట్టు అనమాట. మా తాత గుర్తుగా ఈ చెట్టుని మేము పడగొట్టకుండా ఏంటంటే ఇంటి లోపల నుంచి పైకి లేపేసాము చెట్టుని. సో లాస్ట్ 2 yearsగా ఏంటంటే ఎటువంటి కాపు లేదనమాట. సో ఈ ఇయర్ వచ్చినాయి ఇలాగ గుత్తులుగా మామిడికాయ బాగున్నాయి కదా. ఎంతమంది చూసారు చెప్పండి నాకు కింద కామెంట్లో. ఇంకా అంతే, ఇంకేమున్నాయో వెయిట్ కోసం మాట్లాడుకోవాలో మీరు నాకు కామెంట్లో చెప్పండి. చెప్తే అండ్ నెక్స్ట్ వీడియోస్ ఇలాగే నాకు కెమెరా ముందుకు రావాలంటే భయం తెలుసా. లాస్ట్ ఫ్యూ వీడియోస్లో ఏంటంటే ఇలా తల ఇలా కిందకి దించుకొని మాట్లాడడం, లేకపోతే పక్కకు దిక్కులు చూడడం, అండ్ ఈ వీడియోలో నేను అనుకుంటా అంటే ఫేస్ టు ఫేస్ మీ వైపు చూసి మాట్లాడడం. ఇక్కడ నుంచి మాట్లాడుకుందాం. నేను కూడా రావడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ రావడానికి ట్రై చేయాలంటే ఏంటో తెలుసా, ఫస్ట్ మనం రెడీ అవ్వాలి. సో దాట్ వాజ్ ద ఫస్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఫర్ మీ అనమాట. అంటే ఈ రెడీ అవ్వడం అనేది నాకు చాలా పెద్ద కాన్సెప్ట్.
సో కాకపోతే రెడీ అవుతాను మీతో మాట్లాడడం కోసం. నాకు ఇంకా మీకు వెయిట్ కోసం డౌట్స్ ఉన్నాయి ఏంటి అనేది చెప్పండి. సో చెప్తే తర్వాత వాటి కోసం మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ లైవ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మరి ఎవరు జాయిన్ అవుతారు ఏంటి, పెడదామా వద్దా అనేది మీరు చెప్తే ఒక ఫైన్ డే చక్కగా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉండే ప్లేస్ దగ్గరికి వెళ్ళి లైవ్ అనేది పెట్టుకుందాం. సో ఎవరికి ఏ డౌట్స్ ఉన్నాయో సో అవన్నీ కూడా లైవ్లో అడిగేద్దరు. కానీ ఈరోజు వీడియో ఇదే అనమాట. సో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అండ్ అలాగే యూస్ఫుల్గా అనిపిస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆర్డర్స్ కోసం చెప్పేశాను కదా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఇంకా దేనికోసమన్నా తెలుసుకోవాలి అనుకుంటే కనుక సో వాటికి కూడా నన్ను అడగండి. నేను డెఫినెట్గా అండ్ నెక్స్ట్ వీడియోస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇదేంటంటే మా డాబా పైన ఇది మా మామిడికాయ చెట్టు, ఇవి మా మామిడికాయలు ఎలాగనే చెప్పడం మర్చిపోద్దు. సో ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్లో ఏంటంటే ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయన్నమాట. అంటే బటర్ఫ్లై సెంటర్ క్లిప్ అని ఇలాగా ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో కూడా మంచివి తేవడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే గివ్ అవే కోసం లాస్ట్ టైం పాపం ఎప్పుడో అనౌన్స్ చేశాను. సో వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు. ఆల్మోస్ట్ సెట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకొక 3 అంటే 12 మందిని అనౌన్స్ చేశాం కదా, ఇంకొక 3 అయితే కనుక అది కూడా నేను ఒక 2-3 డేస్లో అప్డేట్ ఇచ్చేస్తాను గివ్ అవే కోసం. సో వీళ్ళు ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళే అనౌన్స్ చేస్తాను. సో వాళ్ళకి ఏమి ఇస్తాము ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకేం చెప్పాలి, మెటీరియల్ ఎవరైతే కావాలి అనుకుంటారో సో మీకు కింద నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఇస్తాను అండ్ అలాగే వాట్సాప్ నెంబర్స్ కూడా ఇస్తాను. అండ్ నిన్న వీడియోలో అనుకుంటే బిగినర్స్ కిట్ పెట్టాం కదా, సో ఎవరికన్నా కావాలి అంటే ఒకసారి ఆ వీడియోని చూడండి, చెక్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇదే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మా మామిడికాయలు ఎలా ఉన్నాయి చెప్పడం మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.